Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the commerce important questions as well as the damn sure questions for intermediate second year. So ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమాటిక్ మెథడ్స్ కానివ్వండి యాజ్ వెల్ యాజ్ ది థియరీ క్వశ్చన్స్ కానివ్వండి అండ్ మీరు ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి థియరీలో యాజ్ వెల్ యాజ్ ది ప్రాబ్లమాటిక్లో ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తా అంటే ఇక అది మీ ఇష్టం, నేనేం చేయలేదు, ఏం చేయలేను ఇక. బట్ దోస్ హూ వాంట్ రియల్లీ టు స్కోర్ ఫుల్ మార్క్స్ యూ షుడ్ వాచ్ దిస్ వీడియో ఫుల్లీ. ఓకే, సో 10 మార్క్స్కి వచ్చేసి నేను ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్లో మీరు కామర్స్లో అంటే 50 మార్క్స్ పేపర్లో పార్టీలో మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదా 10 మార్క్స్వి. ఆ 2 క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతాయి. డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అండ్ వాట్ ఈజ్ సెబీ, ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ సెబీ, ఇది బ్యాంకింగ్ ఆల్సో యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవి మాత్రం టాప్ 4 క్వశ్చన్స్ అనమాట. అండ్ 5 మార్క్స్లో కూడా నేను ఈ 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు 5 మార్క్స్ కూడా ఫుల్గా అటెంప్ట్ చేసేస్తారు. ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ డిఫరెన్సెస్, టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ఎ బ్యాంక్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో మ్యాక్సిమం అన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 5 మార్క్స్కి 1.5 సైడ్ మినిమం రాయాలి, లాంగ్కి అయితే 2 సైడ్స్ కంపల్సరీగా రాయాలి, లేదంటే మార్క్స్ అనేది తక్కువ చేసి పెడతారనమాట. సో జస్ట్ పాయింట్స్ లాగా పెట్టి రాయండి, పారాగ్రాఫ్గా రాయకండి. ఓకేనా. 2 మార్క్స్లో కూడా నేను చాలా 20 క్వశ్చన్స్ అని ఇచ్చాను. చీప్ జాక్స్, బాండెడ్ వేర్ హౌస్, ఇందులో ఈ 20 క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ఇవి చాలా రిపీటెడ్, ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో మీకు కంపల్సరీగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఎక్కువగా చదువుకొని బుర్రలో ప్లేస్ ఖరాబ్ చేసుకోకండి. ఓకేనా. అకౌంట్స్కి వచ్చేసరికి మీకు 20 మార్క్స్కి ప్రాబ్లమెటికే వస్తుంది, ఇందులో థియరీ ఏం రాదు. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ఉంటుంది, ఇది మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్ మీన్స్ యూ క్యాన్ లిజన్. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ 20 మార్క్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 10 మార్క్స్ కన్సైన్మెంట్ అకౌంట్ ఆర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఏదైనా ఒక్క మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. 5 మార్క్స్లో డిప్రిసియేషన్ నేర్చుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాబ్లమెటిక్ నేర్చుకోవాలి. నేను ఇందులో ఏమి థియరీ ఎక్స్పెక్టెడ్ థియరీ చెప్పాను, అకౌంట్స్లో మాత్రం మీరు కంపల్సరీగా ప్రాబ్లమెటిక్ నేర్చుకోవాలి. ఓకేనా. 2 మార్క్స్లో అయితే ఒకటి మీకు క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోమని ఒక ప్రాబ్లమెటిక్ అడుగుతారు. ఇప్పుడు 2 మార్క్స్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఆ 2 మార్క్స్ కూడా మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఓకేనా. సో తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, మరి నిజంగానే వస్తాయా అక్క అంటే కంపల్సరీగా ఇవే వస్తాయి. ఓకేనా. సో మీరు ఆన్సర్ రాసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏదైతే ఫ్యూ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ అనేది మీరు ఎలా రాశారు, ఎలా ప్రజెంట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు కామర్స్ అన్న రాయండి, అకౌంట్స్ అన్న స్టార్ట్ చేయండి. అకౌంట్స్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో కామర్స్ అట్లా చేయకండి. కామర్స్ స్టార్ట్ చేసి కామర్స్ 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ అయినాకనే అకౌంట్స్కి వెళ్ళండి. అకౌంట్స్ కూడా అకౌంట్స్ అన్ని సెక్షన్స్ అయినాకనే కామర్స్కి వెళ్ళండి. మింగిల్ చేసి రాయకండి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ ఫాస్ట్గా టైం మేనేజ్మెంట్ అనేది యూస్ చేసుకోవాలి ఓకేనా. సో ఇదొకటి. అండ్ మీకు రాకున్నా కూడా క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేసి రండి. ఓకేనా. నెక్స్ట్ కామర్స్లో థియరీ రాసేటప్పుడు మీనింగ్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది మీరు బుక్లో ఉన్నట్టే రాయాలి. అండ్ రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఓన్గా రాయొచ్చు. సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మ్యాటర్ ఓన్గా రాయండి, సరిపోతుంది. మినిమం 10 మార్క్స్కి అయితే 5 to 6 పాయింట్స్ రాయాలి సైడ్ హెడింగ్స్, 5 మార్క్స్కి అయితే 4 to 5 అలా రాయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఓకేనా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో టు గెట్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయచ్చు. ఓకేనా. అండ్ ఎకనామిక్స్, సివిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకవేళ మీకు అవి కావాలి అంటే యూ క్యాన్ చెక్అవుట్ ఇన్ ఆ ఛానల్, రీసెంట్గానే పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాట్ ఎవర్ ద లింక్స్ ఐఎమ్ హ్యావింగ్ ఐ విల్ మెన్షన్ దట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ యూ క్యాన్ జాయిన్ ఫర్ ది నోట్స్ పర్పస్. ఓకే. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఎగ్జామినేషన్లో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.